హలో యూట్యూబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ లైఫ్ బై టీజీ. నేను మీ హరిత దీను. అందరూ బాగానే ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజులాగానే ఈరోజు కూడా సరికొత్త హెల్తీ రెసిపీతో మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు పిల్లలకి చాలా ఇష్టం కదండి నూడిల్స్ అంటే. అది మరి వైట్ కలర్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు కదా. ఇది కేరళ స్పెషల్ అండి. ఈరోజు మనం చేయబోయేది దీని పేరు ఇడియప్పం అంటారు. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇది చూడటానికి వైట్ కలర్ ఉంటుంది, చూడటానికి నూడిల్స్ లాగా కూడా ఉంటుంది. అందులోనూ స్టీమ్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. దీనికోసం నేనైతే ఈరోజు ఇక్కడ ఒక అర కొబ్బరి చిప్ప తీసుకుంటున్నాను. దీనిని బాగా సన్నగా తురుము పక్కన పెట్టేసుకోండి లేదా క్రష్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ బియ్యం పొడిని ఒక 300 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. అది కూడా నేను ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసి వాడుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసింది ఉంటే ఓకే, కానీ చాలామంది మనం షాప్లో ఈజీగా ఉంటుందని కొనేస్తాం కదా, దానిని ఫ్రై చేసిన తర్వాతే వాడుకోండి. అలా ఫ్రై చేస్తేనే ఈరోజు మన ఇడియప్పం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే పొడిలోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిని ఒక డోవ్ లాగా ప్రిపేర్ చేసుకోవటం కోసం బాగా వేడిగా ఉన్న నీళ్ళని ఈరోజు మనం వాడుతున్నాం. అంత వేడిగా ఉన్నప్పుడు మనం చేత్తో కలపలేం కాబట్టి ఫస్ట్ ఏదైనా స్పూన్ కానీ ఇలా స్పాచులా సహాయంతో కానీ కాస్త కలిపేసుకోండి. కొంచెం దగ్గరికి చూసారా, ఇలా వేడి నీళ్ళు వాడటం వల్ల ఏంటంటే ఆ పొడి అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కొంచెం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో బాగా ఒత్తుతున్నట్టు డౌ ప్రిపేర్ చేసుకోండి. దీనిని ఏమాత్రం రెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మన రెసిపీ ఈ విధంగా చక్రాల గిద్దల్లో ప్రిపేర్ చేస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి నేను బాగా సన్న చక్రాలు మనం వేసుకోవడానికి ఒక ప్లేట్ యూస్ చేస్తాం కదా, ఆ ప్లేట్ వాడుతున్నాను. లేదు మీరు కాస్త లావుగా వేసుకోదలుచుకుంటే లావుగా అయినా వేసుకోవచ్చు, బట్ పర్ఫెక్ట్ అయితే మాత్రం సన్నగా ఉండే ఈ ప్లేట్ యూస్ చేస్తేనే. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ డౌ మొత్తాన్ని కూడా దానిలోకి సరిపడా అంటే ఫిల్ చేసేసుకుందాం. ఫిల్ చేసుకొని మనం చక్రాలు ఏ విధంగా ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగా ఒత్తుకోవటం. చూసారా ఎంత సింపుల్గా ఉందో రెసిపీ. వింటుంటే చూస్తుంటే అమ్మో ఇంతసేపు అన్నట్టు ఉంటుంది, కానీ చేస్తే మాత్రం చాలా సింపుల్ అండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. డెఫినెట్గా ట్రై చేయండి. ఎట్ ఎనీ కాస్ట్ స్కిప్ మాత్రం చేయొద్దు. చాలా టేస్టీగా ఉంటుంది, బిలీవ్ మీ. సో నేను ఇక్కడైతే డో ఫిల్ చేసేసుకున్నాను. చక్కగా ఈ విధంగా ఇడ్లీ పాత్ర ఒకటి తీసుకొని ఆల్రెడీ మనం క్రష్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, దానిని ఈ విధంగా నేను ముందుగానే ఫిల్ చేసి పెట్టుకున్నాను. దానిపైకి వచ్చే విధంగా మనం చక్రాలు ఏ విధంగా ఒత్తుతామో సేమ్ అదే పద్ధతిలో ఈరోజు మనం ఫిల్ చేసి ఆల్రెడీ పక్కన లోపల పెట్టుకున్నాం కదా ఆ బియ్య పొడి. సో ఆ బియ్య పిండిని ఈ విధంగా మనం ఇప్పుడు దీంట్లోకి ప్రెస్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి, డెఫినెట్గా ట్రై చేయండి. సో దీన్ని ఈ ప్లేట్ని ఆల్రెడీ మనం ప్రీ హీట్ చేసి పక్కన పెట్టుకున్న ఇడ్లీ పాత్ర ఉంది కదా, మీడియం ఫ్లేమ్లో దాదాపుగా 5 మినిట్స్ టు 7 మినిట్స్ చక్కగా స్టీమ్ చేసేసుకుందాం. ఐదు నిమిషాల తర్వాత వావ్ సూపర్ అండి. నిజంగా మూత తీయగానే ఆ బియ్య పిండి కానీ కొబ్బరి కాంబినేషన్ ఎంత మంచి వాసన ఉందంటే డెఫినెట్గా మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సుమి. దీన్ని నేను ఇక్కడ మంచింగ్ కోసం కోడిగుడ్డు పులుసు తీసుకుంటున్నానండి. ఇంత టేస్టీ యమ్మీ హెల్దీగా ఉండే రెసిపీని హెల్దీగానే తినాలనుకుంటున్నాను, అందుకని కోడిగుడ్డు పులుసుతో తింటున్నాను. కోడిగుడ్డు పులుసు లేకపోతే శనగల కూర కానీ ఇక మీరు ఏదైనా సరే గ్రేవీగా ఉండే చికెన్, మటన్ లేదా ఏ గ్రేవీ కర్రీతో అయినా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. అంత సూపర్గా ఉంటుంది. మరి ఇంత సూపర్ హెల్దీ యమ్మీ ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్ని పరిచయం చేసిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.